సో అన్ని క్యాన్సర్లకి ఈ ఆయుర్వేదంలో ఒకే మెడిసిన్ ఉంటుందా? ఆ బ్యాక్టీరియా ప్రతి ఒక్కరికి మన మామూలుగా కామన్గా ఉంటుంది. ప్రతి దాంట్లో ప్రతి జీవికి అన్ని. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ భవ్య. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. కరోనా సమయంలో అంటే ఆ మహమ్మారి ప్రపంచం మొత్తాన్ని గడగడలాడిస్తే ఒక్క చిన్న మందు ఇచ్చి ఎంతో మందికి నయం చేసినటువంటి వైద్యులు, నాటు వైద్యులు, ఆయుర్వేదిక్ మెడిసిన్లో ఆరితేరినటువంటి నాటు వైద్యులు ఉన్నారనమాట. బొనిగి ఆనందయ్య గారు. సో ఈసారి సార్ క్యాన్సర్కి సంబంధించిన సమస్యలని ఎలా నివారించవచ్చో చెప్తున్నారు. నమస్తే సార్, ఎలా ఉన్నారు? సార్, క్యాన్సర్కి సంబంధించి సమస్యలన్నీ కూడా ఒక్క చిటికెడు ఇంతమంది ఇస్తే సరిపోతుంది, నయమవుతుంది అని అంటున్నారు. అది ఎలా సాధ్యం అంటారు? ఇప్పుడు ఈ మధ్య కాలంలో చూసుకుంటే బ్రెస్ట్ క్యాన్సర్ కానీ, లంగ్ క్యాన్సర్ కానీ, బ్రెయిన్ క్యాన్సర్ కానీ, ప్రోస్టేట్ క్యాన్సర్లు ఇలా చాలా పెరిగిపోతున్నాయి. సో అన్ని క్యాన్సర్లకి ఈ ఆయుర్వేదంలో ఒకే మెడిసిన్ ఉంటుందా? ఈ క్యాన్సర్ అనేది మనకి పాత రోజుల్లో అదొక గడ్డ. ఈ గడ్డలో ఈ ఈ బ్యాక్టీరియా ఉంటుంది. ఆ బ్యాక్టీరియా ప్రతి ఒక్కరికి మన మామూలుగా కామన్గా ఉంటుంది. ప్రతి దాంట్లో ప్రతి జీవికి అన్ని 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 అవసరం. ఎక్కువైనప్పుడు వికటిస్తుంది, తక్కువైనప్పుడు ఏదో ఒక విధంగా ఇబ్బంది పెడుతుంది. ఎక్కువైనా తక్కువైనా ఇబ్బంది పెడుతుంది. దాంట్లో భాగమే ఇది క్యాన్సర్ కూడా. క్యాన్సరు సింటమ్స్ ఉన్న దగ్గర ఎక్కువ పెయిన్ ఉండదు. ఆ సెన్సేషన్ అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోద్ది. ఆడ పుట్ట పెట్టుకుంటా వస్తుంది. మన చెమలు పుట్టరేట్టు పెడద్దు. ఈ క్యాన్సర్ కూడా ఆ బ్యాక్టీరియా ఆ విధంగా పెట్టుకుంటా వస్తుంది. ఎక్కువైనా అది ఏ రకమైన క్యాన్సర్కైనా అలానే వస్తుంది. ఏ రకమైన క్యాన్సర్ కూడా అదే రకంగా వస్తుంది. బ్రెయిన్లో రాని, గొంతుకు రాని, బ్రెస్ట్కి రాని, లంగ్స్కి రాని, ప్రోస్టేట్కి రాని, దేనికైనా ఒకటే. క్యాన్సర్లు రకరకాల అన్ని దగ్గరలో వస్తుంటాయి. దానివల్ల మేము చెప్పేది ఏంటంటే, క్యాన్సర్ అనే పదంతో ఆరోగ్యాన్ని పాడు చేయొద్దు. మనకి ఒక విరోధి అనుకుందాం క్యాన్సర్ అనేది. దాన్ని రేడియేషన్ ద్వారానో కీమో ద్వారానో నయం చేసేది అనేది చాలా రాంగ్ ట్రీట్మెంట్. ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ ఒక పాము గరిచింది. పాము గరిస్తే విలేజ్ల్లో ఎంతోమంది వ్యవసాయం చేసుకునేవాళ్ళు పాము గరుస్తుంది. వాళ్ళకి వెంటనే ఒక మూలికి తీసుకొచ్చి కళ్ళలో వేస్తారు. వాళ్ళ కరిచిన కాడ కట్టు కడతారు. ఒక 10-12 గంటలు అబ్జర్వేషన్లో పెట్టుకుంటారు. వాడికి హ్యాపీగా ఉంటాడు. మరుసటి రోజు లేచి వాడి పనికి వాడికి వెళ్ళిపోతాడు. అదేవిధంగా ఈ క్యాన్సర్ కూడా అంటే కొంచెం లాంగ్ పీరియడ్ నుంచి వస్తుంది కాబట్టి కొంత టైం తీసుకుంటుంది. ఫస్ట్ స్టేజీ కానీ లాస్ట్ స్టేజీ కానీ దానికి మెడిసిన్ తప్పనిసరిగా ఉంది. మేము ఇచ్చే మెడిసిన్లో ముందు ఎక్కడైతే ఆ పుట్ట అంటాం మామూలుగా తెలుగులో అయితే అది ఒక పుట్టలాగా పెట్టుకుంటుంది. ఆ పుట్టలో ఉన్న బ్యాక్టీరియాని చంపేస్తుంది ఇది మేము ఇచ్చే మెడిసిన్లో. దాని తర్వాత ఆ పుట్ట కరిగిపోయేదానికి ఒక 3 months పడుద్ది. 3 months 6 months సైజుని బట్టి. కొంతమందికి పెద్దవి ఉంటాయి, వాళ్ళకి 6 నెలలు 7 నెలలు కూడా పడుద్ది. చిన్నవి ఉంటాయి, ఒక నెల కరిగిపోద్ది. ఇది చాలా ఈజీగా ట్రీట్ చేయొచ్చు. అవి కాకుండా కీమో రేడియేషన్ పెట్టిన దానివల్ల బాడీలో ఉన్న శక్తిని మొత్తం కోల్పోతున్నారు. వాళ్ళు నీరసించిపోతున్నారు. మనకి ఆహారం తీసుకునే లివర్ దెబ్బతింటుంది, ఊపిరి తీసుకునే లంగ్స్ దెబ్బతింటున్నాయి, ఆహారం తినేదానికి ట్యూబ్ దెబ్బతింటుంది. ఇవన్నీ ఆలోచిస్తూ బ్రెయిన్ కూడా దెబ్బతినేసి అన్నీ చెడిపోయిన తర్వాత ఇక మీరు వాళ్ళు బతకరు. వాళ్ళకి ఏదైనా పెడితే తినేదానికి అసలు ఏమైనా ఉంటే కదా, ఏం లేదు. ఈ విధంగా చాలామంది గాడికి వస్తున్నారు. వాళ్ళందరూ కూడా చాలా వరకు ఇంచుమించు 90% రికవర్ వచ్చేసింది. దాని గురించి పెద్దగా అంటే మా దృష్టిలో పరంపర వైద్యులు, సాంప్రదాయ వైద్యులు దృష్టిలో క్యాన్సర్ అనేది పెద్ద వ్యాధి కావదు అనేది మేము నిర్ధారించాం. ఓకే. అంటే సార్ మొత్తంగా మనం ఈ క్యాన్సర్ని ఆ రేడియేషన్ ఆర్ కీమోథెరపీస్ చేయించుకోకుండా ఆయుర్వేదిక్ మెడిసిన్ కనుక తీసుకుంటే తగ్గే అవకాశం ఉంటుందంటారా? గ్యారంటీగా షూర్, అది 100% షూర్.
సార్ కానీ కొన్నిసార్లు క్యాన్సర్ కొన్నిసార్లు అంటుంటారు కదా స్టేజెస్ అని. స్టేజెస్ పెరిగినప్పుడు ఒకవేళ థర్డ్ స్టేజ్లో వాళ్ళు రియలైజ్ అయ్యి తగ్గట్లేదు అనుకొని వచ్చారనుకోండి, సో అప్పుడు ఆయుర్వేదిక్ మెడిసిన్ ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తే తగ్గుతుంది అంటారా? లేతే లాస్ట్ స్టేజీలో ఈయన వాళ్ళు చేతులు ఎత్తేసి ఒక వారంలో చచ్చిపోతారు, ఇప్పుడు కూడా వచ్చారు మా కాడికి, ఇంకా 6 నెలలే టైం ఉంది సార్ మా నాన్నకి అని చెప్తున్నారంటే, 6 నెలలు కదమ్మా ఆయనకి 6 ఏళ్ళు ఆయుష్ కానీ ఉంటే 60 ఏళ్ళు కూడా బతుకుతాడులే, ఇబ్బంది లేదు దాని గురించి. క్యాన్సర్ అయితే పోద్ది కంప్లీట్గా అని ఇప్పుడే ట్రీట్మెంట్ చేసి పంపించాం. సో ట్రీట్మెంట్ క్యాన్సర్కి అంటే ఏ రకమైన క్యాన్సర్కైనా ఒకే విధంగా ఇస్తారా సార్ ఆయుర్వేదంలో? మా ఏ రకమైన ట్రీట్మెంట్కి కూడా ఒకే మందు, కానీ బోన్ క్యాన్సర్ అనేది కొంచెం క్రిటికల్గా ఉంది. దానికి ఇంకా అంటే అది ఆ మూలికల్లోకి వెళ్ళిపోద్ది బ్యాక్టీరియా, అది కొంచెం ప్రాబ్లం వస్తుంది. దాన్ని కూడా తొందరలోనే అంత గురువుల అనుగ్రహంతో దాన్ని కూడా నయం చేసేదానికి ప్రయత్నాలు చేస్తున్నాం. సరే, ఈ క్యాన్సర్స్ని ఆయుర్వేద మెడిసిన్తో పాటు ఇంకేమన్నా చేస్తూ ఉంటారా? లైక్ ఇప్పుడు మనము నూనెతో మర్దనాలు చేయడం చేస్తూ ఉంటారు, అలా క్యాన్సర్కి ఏం చేస్తారు? క్యాన్సర్ అనేది అసలు కడుపులో ఉంటుంది కదా, వాళ్ళకి అసలు తెలియదు. దానికి మద్దతులు గిద్దలు ఏం అవసరం లేదు, ముందు ఆ బ్యాక్టీరియాని చంపేయడమే మన లక్ష్యం. ఓకే, అది లోపలికి ఇచ్చే మందు ద్వారా మీరు చంపేస్తారా బ్యాక్టీరియాని? సో ఆ మందు తీసుకుంటున్నప్పుడు మళ్ళీ వాళ్ళ ఫుడ్ ఆహారంలో కానీ ఏదైనా సరే మార్పులు జాగ్రత్తలు పాటించాలంటారా? లైక్ చాలా జాగ్రత్తలు పాటించాలండి. ఓకే సార్, ఎలాంటివి సార్? అంటే మామూలుగా మేము ఇచ్చే ట్రీట్మెంట్లో ఒక 3 days మాత్రం ఓన్లీ ఫ్రూట్స్ పెడతాం. ఇంకా అంటే 3 పూటలు ఖచ్చితంగా 3 రోజులు, 3 పూటలు కదా, 3 రోజులు, 3 రోజులు 3 పూటలు ఓన్లీ ఖచ్చితంగా ఫ్రూట్సే. ఫ్రూట్సే. 3 రోజులు 3 పూటలు ఓన్లీ ఫ్రూట్స్తోనే పెడతాం. దాని తర్వాత నుంచి నాన్ వెజ్ అవాయిడ్ చేస్తాం. అది తర్వాత వాళ్ళు తీసుకునే ఫుడ్ మామూలుగా వాళ్ళకి ఏది ఇష్టం అన్నా తీసుకోవచ్చు, ఇబ్బందిలే. రైస్ తీసుకోవచ్చు. అంటే ఫస్ట్ ఒక వారం 15 రోజులు మాత్రం మీరు చెప్పిన ఫుడ్ తింటారు, తర్వాత వాళ్ళకి నచ్చినట్టు 3 days మేము చెప్పిన ఫుడ్. ఓకే ఓకే, తర్వాత వాళ్ళ ఇష్టం, నాన్ వెజ్ తప్ప. నాన్ వెజ్ తప్ప. అంటే ఇక నాన్ వెజ్ పూర్తిగా మానేయాల్సి ఉంటుందా సార్? అది క్లియర్ అయిపోద్ది. ఫస్ట్ స్టేజ్లో వచ్చారు 1 నెలకే పోద్ది, లేదు థర్డ్ స్టేజ్లో వచ్చారు 2 నెలలకో 3 నెలలకో పోద్ది. లాస్ట్ స్టేజ్లో కూడా లాస్ట్ పీరియడ్లో వచ్చారు అనుకో, వాళ్ళకి టైం పడుతుంది, 6 నెలలు కూడా పడచ్చు. కొంతమంది ఈ మెడిసిన్ వాడుతున్నా కూడా తగ్గుతుందో లేదో అనే భయంతో దీంతో పాటు కీమోథెరపీ ఆర్ రేడియేషన్ తీసుకుంటే అది, నేను చెప్తున్నాను కదా, కీమోనో రేడియేషనో తీసుకున్నప్పుడు ఉన్న శక్తిని కోల్పోవడం తప్ప వ్యాధి కంట్రోల్ చేయలేరు. ఓకే, ఇప్పుడు ఆడ ఆపరేషన్ చేసి బ్రెస్ట్ క్యాన్సర్ అంటున్నారు, ఆడున్న గడ్డను తీసేస్తున్నారు, మళ్ళీ ఇంకో దగ్గర పోయి ఉద్భవిస్తుంది. బ్యాక్టీరియా చచ్చిపోవాలా, ఈ గడ్డని తీశారు అంతే, ఆ గడ్డ లేకుండా. చాలామంది ఆ బ్రెస్టులు లేకుండా వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. నిన్ననే విజయవాడని చూస్తే 2 బ్రెస్టులు తీసేశారు, ఆమె హ్యాపీగా వెళ్ళిపోయింది నన్ను. ఓకే, సో మొత్తానికి మనకి ఆయుర్వేదంలో ఏదైతే సమస్య ఉందో ఆ సమస్యని తీయటానికి ఈ ఆయుర్వేద మెడిసిన్స్ అనేవి పనికొస్తాయని చెప్తున్నారు. సో ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేషన్స్ కోసం కీప్ వాచింగ్ ఐ డ్రీమ్. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.